హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతస్ కిచెన్. ఇవాళ మనం బీరకాయ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. బీరకాయ ముక్కల్ని సన్నం కట్ చేసుకొని ఆనియన్స్ కూడా చాపర్లో వేసేసుకొని చాప్ చేసుకోవాలండి. దీంట్లో అయితే సన్నగా వస్తాయి అనేసి నేను దీంట్లో చేస్తాను. ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన పల్లీలని మిక్సీలో వేసుకొని పౌడర్ చేయాలి. మంచిగా పౌడర్ చేసిన పల్లీల పొడి సైడ్కి పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి పోపు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేసేయాలండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలండి. ఈ కర్రీకి ఆనియన్స్ మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్తో వాటి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మగ్గించాలండి. తర్వాత బీరకాయ ముక్కల్ని వేసి మంచిగా కలపాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 minutes మగ్గించాలండి. మగ్గిన తర్వాత పాలు పోసి మళ్ళీ 2 minutes మగ్గించుకోవాలి. మంచిగా బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత 1 spoon సాల్ట్, 2 spoons కారం, 1 spoon గరం మసాలా వేసి మంచిగా కలిపిన తర్వాత ఒక 2 minutes ఆగి పల్లీల పొడి వేసేయాలండి. మంచిగా కలిపేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని తీసేసుకోవాలండి. ఇక మన బీరకాయ కర్రీ రెడీ.